అండి. అందరిని పిచ్చెక్కించే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే రియాలిటీ షో అనేది వచ్చిందండి. దీంట్లోని 10 జంటలైతే వస్తాయండి. వీళ్ళేంటంటే లివింగ్‌లో ఉన్నవాళ్ళైనా కావచ్చు, లేకపోతే ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. అంటే వీళ్ళిద్దరిని తీసుకొని వస్తున్నారు. ఈ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో 10 మంది అయితే ఉంటారు. కానీ 10 మందిలో ఇప్పటికే ఒకళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు. ఎవరు అంటే 'బ్రిటు అండ్ సంధ్య' అని చెప్పేసి. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది కదా! అప్పుడే చెప్పారంటే, "మీరు ఈ షోకి ఎవరు ఎలిజిబుల్ కాదో చెప్పండి" అంటే 4 ఓట్లు పడ్డాయి ఈ 'బ్రిటు అండ్ సంధ్యకి'. దీనివల్ల వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళు కూడా చాలా బాధపడి ఇది అన్‌ఫెయిర్ కూడా అనిపించింది. కానీ ఏంటంటే ఎలిమినేట్ అవ్వకముందే ఒక సూట్‌కేస్‌ని ఆఫర్ చేసేసారు. యాక్చువల్లీ 'బిగ్ బాస్‌లో' ఏమవుతుంది, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్‌లో సూట్‌కేస్ ఆఫర్ చేస్తారు కదా! ఇక్కడ ఫస్ట్‌లోనే సూట్‌కేస్ అనేది ఆఫర్ చేశారు. ఏంటంటే ఫస్ట్ 5,00,000కి ఆఫర్ చేశారనమాట. ఎవరు తీసుకోలేదు. తర్వాత 10,00,000కెళ్లారు. 10,00,000 అయినా ఎవరు తీసుకోలేదు. తీసుకోపోయిన తరువాత ఈ విధమైన ఎలిమినేట్ అయింది. కానీ ఇది అన్యాయం అంటారా? న్యాయం అని మీకు అనిపిస్తుందో చెప్పండి. నాకైతే అన్యాయం అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆట చూడలేదు. ఏమీ చూడకుండానే ఒకళ్ళని ఎలిమినేట్ చేశారంటే అది మంచిది కాదు కదా! వాళ్ళు ఎలా ఆడతారు ఏంటో వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అన్న ఉద్దేశంతో చేస్తారు. మీరు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉన్నవాడిని ఎందుకు తీసుకొచ్చారు ముందు? నువ్వు తీసుకొచ్చావనంటే వాళ్ళని ఉంచాలి కదా షోలో. ఒక 1 వీక్ అయినా ఉంచిన తర్వాత వాళ్ళ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల వాళ్ళు సరిగ్గా ఆడట్లేదు, వాళ్ళు సరిగ్గా సర్వైవ్ అవ్వలేకపోతున్నారు అనుకున్నప్పుడు చేయొచ్చు. కానీ అదేమి కాకుండానే ఫస్ట్ వచ్చి కూర్చొని గ్రాండ్ లాంచ్ అప్పుడే ఈ 10 మందిని ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయో వాళ్ళని ఎలిమినేట్ చేయడం అనేది నాకైతే సరైన అనిపించలేదు. అన్యాయమనే అనిపించిందన్నమాట. దీంట్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రియాంక జైన్ అండ్ శివ్ ఉన్నారు కదా! వీళ్ళిద్దరూ కొంచెం మంచి లీడ్‌లో ఉన్నారు. అంటే వాళ్ళు బాగా ఆడుతున్నారని టాక్. ఇంకా మనకైతే చూపించలేదు ఎపిసోడ్, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళిద్దరూ బాగా ఉన్నారని చెప్పేసి. తర్వాత ఇప్పుడేంటంటే వీళ్ళు ఇంతమంది జంటలు అక్కడికి రావడం వల్ల అసలు ఏంటవుతుంది అంటే హౌస్ అనేది చాలా బాగుంది. 'బిగ్ బాస్' కన్నా చాలా బాగుంది. కానీ 'బిగ్ బాస్‌లో' ఏంటంటే వాళ్ళంతట వాళ్ళే వంట అది చేసుకోవడం అది ఉండేది కదా! ఇక్కడ ఆ విధంగా రాదు పూర్తిగా. అంటే మీల్ అంతా ప్రిపేర్ అయిపోయి వీళ్ళ దగ్గరకొస్తుంది. ఇప్పుడు టిఫిన్ టైమ్ టిఫిన్, లంచ్, డిన్నరు అన్నీ మంచిగా స్నాక్స్ అవి కూడా చూపిస్తారు కదా! చూపించారు. చాలా బాగుంది హౌస్ కూడాని. అవన్నీ వస్తాయి. వీళ్ళు ఆ టైంకి వెళ్ళడం, తినేయడం అంతే. కానీ గేమ్స్ అయితే మాత్రం 'బిగ్ బాస్' కన్నా ఎక్కువ వేరే లెవెల్‌లో అవుతున్నాయని చెప్పేసి. తర్వాత మంచి ఫైట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి. దీని వలన అసలు కలిసున్న జంటలు కూడా విడిపోతాయా అన్న డౌట్ అనేది అందరికీ వస్తుంది. కొంతమంది క కొంచెం దూరంగా ఉన్న వాళ్ళ జంటలు కలిసే అవకాశం కూడా ఉన్నది. మరి చూడాలి ఎలాగా ఏంటనేది. అందరికీ తెలిసిన అంజలి, పవన్ వీళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ వీళ్ళది ఒకటి ఏంటయిందంటే 11థ్ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది కదా! ఆ టైంలో ఏంటంటే అంజలి, పవన్ ఏం చేశారంటే ఆ టైంలో అక్కడ ఉండకుండా తన మీద కోపంతోనో, దేనితోనో బయటకి వెళ్ళడం అయిపోయింది. ఆ విషయంలో కొంచెం వీళ్ళిద్దరి మధ్య కొంచెం దూరం అనేది పెరిగింది. ఆ దూరాన్ని తగ్గించుకోవడానికి యాక్చువల్లీ ఇప్పుడే ఒక బేబీ బాయ్ గూడా పుట్టాడు కదా! తర్వాత చందమామ మనందరికీ తెలిసిందే. ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి వీళ్ళు ఈ షోకి రావడానికి కారణం కొంచెం వాళ్ళిద్దరూ టైమ్ స్పెండ్ చేద్దామని చెప్పేసి వచ్చారట. మరి ఈ విధంగా వచ్చిన ఈ జంట టైమ్ స్పెండ్ చేసి వాళ్ళలో ఉన్నవి ఎటువంటి డిఫరెన్సెస్, దూరాలు ఉన్నాయో తగ్గించుకుంటారో, లేకపోతే ఆ షో వలన వీళ్ళకి దూరం ఇంకొంచెం పెరుగుతుందా అని చెప్పేసి అందరికీ క్వెషన్ మార్క్‌గా అయితే ఉన్నది. చూద్దాం మరి ఏమవుతుందని చెప్పేసి. తర్వాత ఏంటంటే ఈ షోలో 10 మందొచ్చారు. ఆల్రెడీ ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. 9 మందున్నారు. ఈ 9 మందిలో గూడా ఇంకొక ఇద్దరు ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది. మెయిన్ హరిత, హరీష్ మనందరికీ తెలిసిందే. 'బిగ్ బాస్' హౌస్‌లో మనం చూసాం కదా! ఆయన ఫస్ట్‌లో వచ్చినప్పుడు టాప్ లేపేస్తాడాయన. తర్వాత ఆయన కొంచెం తగ్గిపోవడము ఆయనది మనం 'బిగ్ బాస్‌లో' చూసామైతే. ఇక్కడ గూడాని హరిత, హరీష్ కొంచెం నాకెందుకునో ఓవర్ అనిపించింది. ఎందుకంటే అది ఒక విషయం కూడా తీసుకొనొచ్చారు. ఏం తెచ్చారంటే 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష అయినప్పుడు ఎవరు హరీష్ గారు చెప్పారు కదా! నేను మా మిసెస్ మీద చెయ్యెత్తానని చెప్పడం. అక్కడ గూడా అగ్ని పరీక్షలో గూడా కొంచెం ఇష్యూ అవ్వడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉందా? కానీ తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పటికి గూడా నువ్వు గిల్ట్ ఫీల్ అవుతున్నావంట, గిల్ట్ ఫీల్ అవుతున్నాను. హరిత గారు ఆ విషయం మర్చిపోయారట. ఆ విషయాన్ని మళ్ళీ చెప్పడం వలన ఆవిడకి గుర్తది వచ్చిందని చెప్పేసి ఆవిడ చెప్పారు. తర్వాత అందరి ముందు ఏంటనంటే ఆవిడ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడం అది కొంచెం నాకైతే ఓవర్ అనిపించింది. అందరి ముందు ఆ విధంగా చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. మరి చూద్దాం ఏ విధంగా ఉంటుందా అని చెప్పేసి అనుకున్నా. ఫస్ట్ వీక్ అయితే ఆయన చాలా బాగా ఆడారు. చాలా టాప్ లేపేశారంట. కానీ సెకండ్ వీక్‌లోనే ఆయన ఎలిమినేట్ అయిపోయారు. పాపం 'బిగ్ బాస్‌లోనే అలాగయింది. ఇక్కడ కూడా ఆయన ఎలిమినేట్ అయితే జరగడం జరిగింది. ఎందుకంటే ఆయన ఫ్రాంక్‌గా మాట్లాడతారు, డైరెక్ట్‌గా మాట్లాడతారు అన్నీని. తర్వాత హ్మ్. చూడాలి మరి. హరిత, హరీష్ గారైతే ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగిపోయింది.
తర్వాత సీరియల్ యాక్టర్స్ ఉన్నారు కదా, ఎవరు మహేష్ అండ్ ఎవరు చెప్తానండి ఒక సాండ్రా అండ్ మనీష్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగిపోయింది. వాళ్ళిద్దరూ సీరియల్ యాక్టర్స్ కదా అది. తర్వాత ఈ బిగ్ బాస్ హౌస్ కన్నా ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చూడాలి, గొడవలు అయితే చాలా వేరే లెవెల్లో అయితే అవుతున్నాయి. గొడవలు వీళ్ళ మధ్య మంచి టాస్క్లు కూడా పెడుతున్నారంటే బిగ్ బాస్ కన్నా మించినవి. మరి ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పేసి గ్రాండ్ లాంచ్ అయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపించలేదు. జస్ట్ జంటలు పరిచయం చేశారు అంతే. దానికోసమే 2 అవర్స్ తీసుకోవడం అనేది నాకు ఎందుకోలేదు. గేమ్స్ కూడా చిన్న చిన్న పెట్టారు. ఒక 3 జంటలు పరిచయం చేసిన తర్వాత ఏం చేశారంటే చీరలు మడత పెట్టడం, ఎవరు బాగా పెడతారని చెప్పి దాంట్లో శివ్ అండ్ ప్రియాంక. శివ్ గెలిచాడు, తర్వాత ఇంకొకళ్ళు గెలవడం అయింది ఇద్దరు. తర్వాత చిన్న చిన్న టాస్క్లను పెట్టడం జరిగింది. అదంత ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించలేదు. కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా చాలా పెద్ద పెద్ద టాస్క్లు అయితే పెడుతున్నారు. మరి ఏంటి అప్డేట్స్ అని మీకు తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అని వస్తుంది. సింపుల్గా ఉన్న విషయాలన్నీ నేను చెప్తాను. సుత్తి లేకుండా చాలా సూపర్గా ఉంటాయి వీడియోస్ అనేవి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.